చూడాలనుకున్న సరదా ఓ కుటుంబాన్ని చిదిమేసింది. వెర్రి తలలు వేసిన అభిమానం ఓ మహిళను బలిగొంది. అసలేంటి పిచ్చితనం? ఎందుకు ఇలా చేస్తున్నారు అభిమానం పేరుతో జనాలు? బ్రేకింగ్ చూస్తున్నారు. పుష్ప 2 ప్రీమియర్ షో విషాదాన్ని నింపింది. సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట చోటు చేసుకుంది. దిల్సుఖ్ నగర్కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు తేజ పరిస్థితి విషమంగా ఉంది. సంధ్యా థియేటర్కి వచ్చారు అల్లు అర్జున్ సినిమా చూసేందుకు. అయితే అల్లు అర్జున్ ఫ్యామిలీ రావడంతో ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. అభిమానులపై లాఠీ చార్జ్ చేశారు పోలీసులు. నిన్న సంధ్యా థియేటర్ ప్రీమియర్ షో సందర్భంగా ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. పుష్ప 2 ప్రీమియర్ షోల కోసం జనం పిచ్చిగా ఎగబడుతున్నారు. అయితే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో వేళ ఈ అపశృతి చోటు చేసుకుంది. ప్రీమియర్ షో చూడడానికి హీరో అల్లు అర్జున్ థియేటర్కి వచ్చారు. దీంతో అతను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు ఎగబడ్డారంటే మామూలుగా కాదు. ఇక అభిమానం వెర్రి తలలు వేసింది. ఎందుకో ఏమో అర్థం కావడం లేదు. అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు. అభిమానం పేరుతో, ఫ్యాన్స్ పేరుతో చేస్తున్న రచ్చ అంతా ఇంత కాదు. ప్రాణాలు బలిగొంటున్నాయి. ఏకంగా ప్రాణాలే తీసే పరిస్థితికి వచ్చింది. అక్కడ చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. కుటుంబంతో పాటు వచ్చింది ఆ మహిళ ఆ తొక్కిసలాటలో ఊపిరాడక చనిపోయిన ఘటన, ఆ విషాదకర ఘటన నిన్న సంధ్యా థియేటర్ వద్ద చోటు చేసుకుంది. మీరు చూస్తున్న దృశ్యాలేవి. సంధ్యా థియేటర్ దగ్గరకు దిల్సుఖ్ నగర్ నుంచి ఓ కుటుంబం సినిమా చూసేందుకు వచ్చింది. తల్లి కొడుకులు ఇద్దరు కూడా ఆ తొక్కిసలాటలో చిక్కుకున్నారు. అభిమానుల పిచ్చి వేషాలతో, హీరోను చూసేందుకు ఎగబడ్డ అభిమానుల పిచ్చి వేషాలతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆ బాలుడికి సిపిఆర్ చేసి ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉంది. మీరు చూస్తున్న దృశ్యాలు సంధ్యా థియేటర్ దగ్గర చోటు చేసుకున్న తొక్కిసలాటకు సంబంధించిన దృశ్యాలవి. ఒక్కసారిగా తోసుకుంటూ ముందుకు రావడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. అయితే వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేశారు. తొక్కిసలాటలో మహిళ మృతి చెందింది. పుష్ప 2 ప్రీమియర్ షో కోసం వచ్చిన ఫ్యాన్స్ ఒక్కసారిగా చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఇక ఆ ఫ్యాన్స్ను ఉర్రు తొలగించేందుకు మన హీరో వచ్చాడు, అల్లు అర్జున్. హీరో రాగానే ఫ్యాన్స్ మరింత రెచ్చిపోయారు. హీరోని చూసేందుకు ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అక్కడే ఆమె కుమారుడు ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. అతనికి సిపిఆర్ చేసి ఆసుపత్రికి తరలించారు. తొక్కిసలాట్లో గాయపడ్డ రేవతి, 39 సంవత్సరాల రేవతి అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. దీంతో పోలీసులు వెంటనే స్పందించి సిపిఆర్ కూడా చేశారు. అయితే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. తీవ్ర అస్వస్థకు గురైన ఆమె కుమారుడు శ్రీతేజ్ కూడా పోలీసులు సిపిఆర్ చేసి బేగంపేట కిమ్స్కు తరలించారు. ప్రస్తుతం ఈ విషాదకర ఘటనతో ఒకసారిగా ఈ అపశృతి చోటు చేసుకుంది. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా సందర్భంగా ప్రస్తుతం థియేటర్ దగ్గర ఇంకా ఆ అభిమానుల సందడి కొనసాగుతుంది. కుటుంబంతో కలిసి రేవతి దిల్సుఖ్ నగర్ నుంచి మరీ ఆర్టీసీ క్రాస్ రోడ్లో సంధ్యా థియేటర్కు సినిమా చూసేందుకు వచ్చారు. కాసేపట్లో ప్రీమియర్ షో మొదలవుతుందనగా ఇలా తొక్కిసలాట కారణంగా ఆమె మృతి చెందింది. అల్లు అర్జున్ సినిమా కోసం నిజంగా అభిమానం వెర్రితలలు వేసింది. అసలేం జరుగుతుంది? దిల్సుఖ్ నగర్ నుంచి కుటుంబంతో కలిసి, చిన్న పిల్లలతో కలిసి ఫస్ట్ షో ప్రీమియర్ షో చూడాల్సిన అవసరం ఏముంది అంటే ఈ ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు అవును చూడాలి మేము అభిమానులం అంటారు. కానీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు కదా, ఎందుకు ఈ పిచ్చితనం? ఒక సినిమా ప్రీమియర్ షో చూడకపోతే నీ కొంపలు మునుగుతాయా? ప్రాణాలు పోయేంత అభిమానం ఎందుకు? ప్రాణాలు అయిపోయా, ఇంకేం షో చూస్తారు? ఇక ఇది జరుగుతున్న తంతు. ప్రతి సినిమాకి ఇదే పరిస్థితి. అసలేం జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో? సినిమాల పేరుతో చేస్తున్నటువంటి బిజినెస్లో మీరెందుకు సమిధలవుతున్నారు? మీరెందుకు ప్రాణాలు తీసుకుంటున్నారు? ఎందుకు ఈ తొక్కిసలాట ఎందుకు జరుగుతుంది ఈ పరిస్థితి? ఒక 4 రోజులు ఆగి చూస్తే పోయేదేముంది, లేదంటే ఒక 2 రోజులు ఆగి తర్వాత రోజు తొక్కిసలాట లేదా ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు తర్వాత వచ్చి చూస్తే వచ్చే నష్టమేముంది? అసలేం జరుగుతుంది? మా కరెస్పాండెంట్ దేవిక ఉన్నారు.
దేవిక సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట్లో మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు అపస్మారక స్థితిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు. పుష్ప మూవీ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ మళ్ళీ పుష్ప 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ కూడా ప్రేక్షకులు ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఆ రోజు రానే వచ్చినప్పటికీ నిన్న రాత్రి ఏదైతే ప్రీమియర్ షో ఉందో దానికి సంబంధించి కూడా చాలా మంది పెద్ద ఎత్తున అయితే థియేటర్ల ముందుకు రావడం జరిగింది. అయితే దాంట్లో భాగంగానే దిల్సుఖ్ నగర్ కి చెందిన కుటుంబం రేవతి తన భర్త భాస్కర్ అలాగే 2 పిల్లల్ని తీసుకొని ఏదైతే ప్రీమియర్ షో ఉందో అల్లు అర్జున్ కి సంబంధించి ఆయన ఆవిడ అభిమాని అంటూ కూడా తెలుస్తా ఉంది. సో అభిమాని కాబట్టి నేను ఫస్ట్ అంటే ప్రీమియర్ షో చూడాల్సిందే అంటూ కూడా తన భర్తతో చెప్పి అక్కడికి రావడం జరిగింది. అది కూడా ఆర్టీసీ రోడ్ లో ఏదైతే సంధ్యా 70 FM థియేటర్ ఏదైతే ఉందో అక్కడికి రావడం జరిగింది. అక్కడికి వచ్చేసరికి పెద్ద ఎత్తున అక్కడ అభిమానులు ఉండటంతో వాళ్ళు లోపలికి వెళ్ళి సినిమా థియేటర్ లోకి వెళ్ళిపోదాం అనేసరికి ఎవరైతే అంటే చాలా మంది ప్రేక్షకులు 70 mm థియేటర్ అది ఏదైతే సంధ్య థియేటర్ ఏదైతే ఉందో దాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే అక్కడికి ఖచ్చితంగా అల్లు అర్జున్ వస్తాడు, మేము ఎంతగానో అభిమానిస్తున్న అల్లు అర్జున్ అక్కడికి వస్తాడు అని చెప్పి చాలా మంది పెద్ద ఎత్తున సినిమా చూడడానికే కాదు ఆయన అంటే అల్లు అర్జున్ చూడడానికి కూడా అక్కడికి వచ్చిన అభిమానులు ఎంతమందో ఉన్నారని చెప్పొచ్చు. ఒక్కసారిగా అల్లు అర్జున్ వచ్చాడు అని తెలియడంతో ఒక్కసారిగా అందరూ ఒకరి మీద ఒకరికి పడిపోయి తొక్కిసలాట అయిపోయి ఒక్కసారిగా అతని మీద అల్లు అర్జున్ కార్ మొత్తం కూడా చుట్టేయడం జరిగింది. దాంట్లో భాగంగానే దిల్సుఖ్ నగర్ కి చెందిన రేవ్ 39 సంవత్సరాలు తను భాస్కర్ ఎవరైతే తన భర్తతో కలిసి తనని చూడడానికి అల్లు అర్జున్ ని చూడడానికి వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా తోపులాటలో రేవతి అలాగే తన కొడుకు ఎవరైతే ఉన్నారో ఒక్కసారిగా కింద పడిపోవడం జరిగింది. అభిమానులు ఎవరైతే అక్కడికి వచ్చారో ప్రజలు కొంతమంది అది కూడా లెక్క చేయకుండా వాళ్ళ మీద నుంచి తొక్కుకుంటూ వెళ్ళిపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. కొంతమంది అక్కడ ఎవరైతే అభిమానులు ఉన్నారో ఒక్కసారికి వాళ్ళని గుర్తించి పక్కకి తీసుకొచ్చి సిపిఆర్ చేసినప్పటికీ కూడా రేవతి అక్కడికక్కడే మరణించింది. తన కొడుకుకి ప్రథమ చికిత్స చేసినప్పటికీ కూడా స్పృహలోకి రాకపోవడంతో దగ్గరలోనే ఉన్న ఆసుపత్రికి తరలించడం జరిగింది. రేవతి మృతదేహానికి అప్పటికే ఎవరైతే వాళ్ళ హస్బెండ్ ఉన్నాడో తన భర్త ఎవరైతే ఉన్నారో భర్త భార్యని కాపాడుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అసలు ఫలితం లేకుండా పోయిందని చెప్పొచ్చు. రేవతి మృతదేహాన్ని దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రికి తరలించారు. తర్వాత గాంధీ మార్చికి అయితే తరలించబోతున్నారు. రైట్, yes, థ్యాంక్ యూ దేవిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. డిస్టర్బింగ్ విజువల్ చూస్తున్నాము స్క్రీన్ పై. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట చోటు చేసుకుంది. తొక్కిసలాటలో ఓ కుటుంబం పూర్తిగా సమిధ అయిపోయింది. కుటుంబానికి చెందినటువంటి 2 కూడా ఓ మహిళ మృతి చెందింది. ఇక కుటుంబంలో మహిళ మృతి చెందితే ఇంకేముంటుంది, ఆ కుమారుడు కూడా అపస్మారక స్థితిలో ఉన్నాడు. 2 కూడా సిపిఆర్ చేస్తున్నారు. ఆ మహిళ ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే చనిపోయింది. ఆ పిల్లోడు ప్రస్తుతం సీరియస్ కండిషన్లో ఉన్నాడు. అసలు ఎందుకు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి, ఏం జరుగుతుంది ఇక్కడ? తప్పెవరిది? ఎవరిని తప్పు పట్టాలి? సినిమా హీరోని తప్పు పట్టాలా? థియేటర్ యాజమాన్యాన్ని తప్పు పట్టాలా? ఫ్యాన్స్ను కంట్రోల్ చేయడంలో విఫలమైన పోలీసులను తప్పు పట్టాలా? బెనిఫిట్ షోలకు విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వడం, విచ్చలవిడిగా అభిమానం పేరుతో వెర్రితలలు వేసుకున్న జనాలు పోగవడం, ఇంత జరుగుతున్నా ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలాంటి కండిషన్స్ అక్కడున్నా అక్కడికి వచ్చే హీరోలకు అక్కడికి వచ్చే సినిమా యూనిట్లకు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతూ లాఠీలు పట్టుకొని ప్రేక్షకులా నిలబడ్డ పోలీసుల తప్ప ఎవరిది తప్పు? ఇప్పుడు ఆ కుటుంబంలో నెలకొన్న విషాదాన్ని ఎట్లా భర్తీ చేస్తారు? 100 కోట్ల బిజినెస్ చేసుకుంటున్నటువంటి సినిమా పీపుల్ ప్రశాంతంగా సినిమా సక్సెస్తో చీర్స్ కొట్టుకుంటుంటే కుటుంబంలో వ్యక్తిని కోల్పోయిన ఆ మనుషుల పరిస్థితి ఏంటి? అభిమానం పేరుతో జరుగుతున్న ఈ విషాదకర ఘటనలను ఎప్పుడు పులి స్టాప్ పడతాయి? అసలు ఏం జరుగుతోంది? సినిమా పేరుతో జరుగుతున్నటువంటి ఈ విషాదకర ఘటనలకు ఎప్పుడు పులి స్టాప్ పడతాయి? ఇంకా మన పోలీస్ యంత్రాంగం ఎప్పుడు గుణపాఠాలు నేర్చుకుంటుంది? ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు ఇలా అభిమానులు పిచ్చిగా వెర్రితలలు వేసి పోగైనప్పుడు ఎందుకు అనుమతులు ఇస్తున్నారు? అక్కడికి వచ్చే హీరోలకు కావచ్చు, సినిమా యూనిట్లకు కావచ్చు, అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు లేదా అభిమానులను కంట్రోల్ చేయడంలో ఎందుకు విఫలమవుతున్నారు? ప్రాణాలు పోయేంత పరిస్థితి వస్తుంది. అసలు ఏంటి? గతంలో కూడా
ఓ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా క్రికెట్ టికెట్ల కోసం తొక్కిసలాటలో మహిళ చచ్చి బతికింది. అయినా కూడా ఇంకా గుణపాఠాలు నేర్చుకోలేదు. ఇలాంటి ఘటనలు జరుగుతున్న పోలీసు యంత్రాంగం ఎందుకు లాఠీలు పట్టుకొని ప్రేక్షకులాగా ఇలా నిలబడుతున్నారు? మీరు కూడా విధి నిర్వహణలో విఫలమవుతున్నట్టు కదా పోలీసు యంత్రాంగం? సినిమా యూనిట్ అంతా కూడా వస్తుంటే ఎందుకు అలాంటి పరిస్థితుల్లో అక్కడికి అనుమతించారు? బెనిఫిట్ షోల పేరుతో ప్రాణాలు తీస్తారా? బిజినెస్ చేసుకొని సంతోషపడే వాళ్ళు ఒకరు, కుటుంబ సభ్యుల్ని కోల్పోయేవారు మరొకరు. దీంతోనైనా ఈ ఘటనతోనైనా కనీసం పోలీస్ యంత్రాంగం లెసన్స్ నేర్వాల్సిన అవసరం ఉంది. ఫ్యాన్స్ కూడా కొంచెం మార్చుకోండి అయ్యా, కొంచెం మార్చుకోండి, మీ పద్ధతి మార్చుకోండి. ప్రాణాలు పోతున్నాయి, దయచేసి పిచ్చి వేషాలు వేయకండి. అభిమానం పేరుతో ప్రాణాలు తీసుకోకండి. కాస్త అటు ఇటైనా సినిమా చూడొచ్చు, కానీ ప్రాణాలు పోతే రావు, గుర్తుపెట్టుకోండి. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇది శరామామూలే, కేసులు నమోదవుతాయి, ఇంకో 2 రోజుల్లో అన్నీ సర్దుకుంటాయి. లేదంటే ఆ హీరో వెళ్ళి 1 లక్ష 2 లక్షలు వెళ్ళి ఆ కుటుంబానికి ఇచ్చొస్తాడు, అంతే. అంత మించి జరిగేది ఏముండదు. ఇక్కడ ఆర్థిక సాయం ప్రకటిస్తారు, కానీ ప్రాణం అయితే తిరిగి రాదుగా. ఆ పిల్లోడి పరిస్థితి కూడా ఇంకా విషయం. ప్రాణాలు తీసే పనులు పెట్టుకోకండి. అందుకే అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాల్లో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. ద వన్ స్టాప్ షాప్ సిఎంఆర్ షాపింగ్ మాల్, ఆత్మకూర్ రోడ్, శ్రీనివాస్ నగర్, నంద్యాల. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో